हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल वच्चेसी सिंपल गा टेस्टीगा चिन्नी चापल पुलुसु एला प्रिपेर चेयालो चूपिस्तानु। ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి అండ్ చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, హెల్త్ కి కూడా చాలా మంచిదండి। ముందుగా అయితే ఒక హాఫ్ కేజీ దాకా చిన్న చేపలు అయితే తీసుకొని నీట్ గా వాష్ అయితే చేసుకొని క్లీన్ చేసి అయితే ఈ విధంగా తీసి సాల్ట్ వేసుకొని వాష్ చేసి పక్కన ఉంచుకున్నానండి। ఇప్పుడు ఒక బౌల్ లకి ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు అయితే తీసుకొని నీట్ గా ఒక 2 టైమ్స్ పాటు వాష్ చేసుకొని తగినంత వాటర్ కూడా వేసుకొని నాననివ్వండి। చింతపండు నానిన తర్వాత ఒక 2 టమాటాలు కూడా ఈ విధంగా మీడియం సైజ్ గా కట్ చేసుకొని తీసి పక్కన పెట్టుకోండి। ఇప్పుడు మీడియం సైజ్ ఉల్లిపాయలు కూడా ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని అయితే పక్కన పెట్టుకోండి। ఇప్పుడు పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత ఒక 1/4 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా లైట్ గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు కూడా లో ఫ్లేమ్ లో అయితే బాగా ఫ్రై చేయండి। ఫ్రై అయిన తర్వాత బాగా పూర్తిగా చల్లారిన తర్వాత బాగా పొడి అయితే మెత్తగా చేసుకొని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు అదే పాన్ లకి తగినంత ఆయిల్, ఒక 1/4 టేబుల్ స్పూన్ ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ ఆనియన్ అంతా కూడా వేసుకొని బాగా ఫ్రై చేయండి। ఆనియన్ అనేది బాగా లైట్ గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై అవ్వాలండి, అప్పుడే కర్రీ అనేది బాగుంటుంది। ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని బాగా ఒక 2 మినిట్స్ పాటు హై ఫ్లేమ్ లో అయితే బాగా ఫ్రై చేయండి। ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పాటు పసుపు వేసుకొని మీకు టేస్ట్ కి సరిపడంత సాల్ట్ కూడా వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసేడుగా అంతా కూడా బాగా కలుపుకొని లో ఫ్లేమ్ లో అయితే పెట్టుకొని బాగా ఫ్రై చేయండి। ఈ విధంగా టమాటా అనేది సాల్ట్ వేయడం వల్ల టమాటా చాలా తొందరగానే మగ్గుతుందండి। సో ఈ విధంగా బాగా కలుపుకొని మూత అయితే పెట్టి ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో అయితే బాగా బాయిల్ చేయండి। చూసారు కదండి టమాటాలో ఉండే వాటర్ అంతా కూడా పోయి ఆయిల్ అనేది బాగా పైకి తేలేంత వరకు కూడా ఈ విధంగా టమాటా ఎర్రగడ్డ అనేది బాగా మెత్తగా అయ్యేంత వరకు కూడా బాయిల్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ పాటు చిల్లీ పౌడర్ అయితే తీసుకుంటున్నానండి। ఈ కారం అంతా చేపల పులుసులకి కారం పులుసు అనేది కరెక్ట్ గా ఉంటేనే కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి। సో కారం అనేది ఈ పులుసులకి కాస్త ఎక్కువగానే పడుతుంది। కారం కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు బాగా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి ఆ చింతపండు రసం అంతా కూడా తీసుకొని ఈ ఎర్రగడ్డ టమాటాలు అయితే వేసుకొని బాగా అంతా కూడా ఒకసారి కలుపుకొని మీకు ఈ పులుసు ఉడికేదానికి చేపలు ఉడికేదానికి కావాల్సినంత వాటర్ అయితే వేసుకొని బాగా ఒకసారి కలుపుకొని ఉప్పు కారం అంతా కూడా సరిపోయిందో ఒకసారి చూసుకొని మూత అయితే పెట్టి ఒక 10 to 15 మినిట్స్ పాటు బాగా లో ఫ్లేమ్ లో అయితే పెట్టుకొని బాగా బాయిల్ చేయండి। ఈ విధంగా పులుసు అనేది ఈ విధంగా ఉడికేటప్పటికి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ ఫిష్ అంతా కూడా ఈ పులుసులో అయితే వేసుకొని అంతా బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ లో అయితే పెట్టుకొని బాగా ఒకసారి మరీ ఎక్కువ కలిపెట్టకుండా కింద నుంచి బాగా ఈ విధంగా ఒకసారి కలిపెట్టుకొని మూత అయితే పెట్టుకొని బాగా బాయిల్ చేయండి। ఎప్పుడైనా కూడా అండి ఈ చిన్న చేపల పులుసు అనేది చిక్కగా ఉంటేనే బాగుంటుందండి, మరి నీళ్ళగా ఉంటే ఈ కర్రీ అనేది అంత బాగుండదు। సో ఈ విధంగా బాగా ఉప్పు కారం పులుసు ఇవన్నీ కూడా బాగా పట్టేడుగా ఇవన్నీ కూడా బాగా కలుపుకొని బాగా బాయిల్ చేయండి। ఈ విధంగా ఒకసారి కలిపిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఆవాలు, మెంతులు, జీలకర్ర ఆ పొడి అంతా కూడా ఇప్పుడు లాస్ట్ గా దించేదానికి ఒక 5 మినిట్స్ ఉండేటప్పటికి ఈ విధంగా ఆ పొడి అంతా కూడా వేసేసుకొని బాగా కింద నుంచి ఒకసారి మొత్తం కూడా బాగా కలిసేడుగా బాగా కలుపుకొని మరి ఒక 5 మినిట్స్ పాటు బాగా బాయిల్ చేయండి। ఈ విధంగా బాగా కలుపుకొని మూత అయితే పెట్టి ఒక 5 మినిట్స్ పాటు బాగా బాయిల్ అయిన తర్వాత కర్రీ అనేది బాగా చిక్కటి కండెన్సీకి వచ్చేంత వరకు కూడా బాయిల్ అయిన తర్వాత తీసుకొని సర్వ్ చేసుకోండి। టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి। సో తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి, ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేసేయండి। నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। బై బాయ్।